Dear students, in this video you are going to discuss about specific heat. So for this we have to take two beakers. This is first beaker and this one is second beaker. Take 500 ml of water in first beaker and take 1000 ml of water in second beaker. This one is 500 ml of water and this one is 1000 ml of water. 1000 ml of water, and this water is at room temperature. This water is at room temperature and this is also at room temperature. So we have to increase this water to 100 degrees centigrade. We want to increase this water is also 100 degrees centigrade. So change in temperature in first case is same as the change in temperature in the second case. So change in temperature delta T is equal constant for both the cases. నెక్స్ట్ ఇప్పుడు మాస్ను కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఫస్ట్ కేసులో ఉన్నటువంటి వాటర్ యొక్క మాస్ తక్కువగా ఉంటుంది, సెకండ్ కేసులో ఉన్నటువంటి వాటర్ యొక్క మాస్ ఎక్కువగా ఉంటుంది. సో ది మాస్ ఆఫ్ ది వాటర్ ఇన్ ఫస్ట్ కేస్ ఈజ్ లెస్ when compared to the mass of the water in second case. So next amount of heat quantity ni consider cheste amount of heat quantity. So ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి వాటర్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెంచడానికి, అంటే బాయిల్ చేయడానికి ఎంతైతే హీట్ క్వాంటిటీ అవసరమవుతుందో అది ఈ 1000 ml ఆఫ్ వాటర్ని బాయిల్ చేయడానికి అవసరమయ్యే హీట్ క్వాంటిటీ కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే మనందరికీ తెలుసున్నటువంటి విషయం 500 ml వాటర్ని బాయిల్ చేయడానికన్నా 1000 ml వాటర్ని బాయిల్ చేయడానికి మోర్ హీట్ క్వాంటిటీ అవసరమవుతుంది. సో మోర్ హీట్ క్వాంటిటీ ఈజ్ నీడెడ్ టు బాయిల్ 1000 ml ఆఫ్ వాటర్ దెన్ 500 ml ఆఫ్ వాటర్. సో ఇక్కడ మాస్ పెరుగుతూ ఉన్నట్లయితే అమౌంట్ ఆఫ్ హీట్ క్వాంటిటీ రిక్వైర్డ్ కూడా పెరుగుతూ ఉంది. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ Q ప్రపోర్షనల్ టు స్మాల్ m. సో మాస్ పెరుగుతూ ఉంటే అమౌంట్ ఆఫ్ హీట్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది. సో Q is directly proportional to m. That means amount of heat quantity required is directly proportional to its mass when delta T is equal constant అని మనం చెప్పవచ్చు. Amount of heat quantity required, amount of heat quantity required is directly proportional to its mass. This is first equation. After that take another example, that is for this you have to take one beaker and you have to take another beaker also. సో ఫస్ట్ బీకర్లో 1 లీటర్ వాటర్ తీసుకోండి, సెకండ్ బీకర్లో కూడా 1 లీటర్ వాటరే తీసుకుంటాం. 1 లీటర్, ఇక్కడ కూడా 1 లీటర్ వాటర్. సో ఈ వాటర్ కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది, ఈ వాటర్ కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. మనం ఫస్ట్ బీకర్లో ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ని ఒక 50 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి పెంచుదాం అనుకోండి. సెకండ్ బీకర్లో ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ని 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి పెంచామనుకోండి. సో ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ కన్నా ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో డెల్టా టీ ఈజ్ మోర్ ఇన్ దిస్ కేస్ అండ్ డెల్టా టీ ఈజ్ లెస్ ఇన్ దిస్ కేస్. సో డెల్టా టీని కన్సిడర్ చేసుకుంటే డెల్టా టీ అనేటటువంటి సెకండ్ కేసులో ఎక్కువగా ఉంటుంది, ఫస్ట్ కేసులో తక్కువగా ఉంటుంది. డెల్టా టీ మీన్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్, బట్ మాస్ ఈజ్ సేమ్. హియర్ మాస్ ఈజ్ 1 లీటర్, హియర్ మాస్ ఈజ్ 1 లీటర్. సో మాస్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. 1 లీటర్ యొక్క వాటర్ యొక్క మాస్ ఇక్కడ 1 లీటర్ వాటర్ యొక్క మాస్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మాస్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. సో ఇప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ క్వాంటిటీని కన్సిడర్ చేసినట్లయితే అమౌంట్ ఆఫ్ హీట్ క్వాంటిటీ రిక్వైర్డ్ to raise its temperature to 50 degrees centigrade in this case and 100 degrees centigrade in this case. So amount of heat quantity కన్సిడర్ చేసుకున్నట్లయితే 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి పెంచడానికి మోర్ హీట్ క్వాంటిటీ అవసరం అవుతుంది 50 డిగ్రీస్ సెంటీగ్రేడ్ పెంచడానికన్నా. సో
ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ పెంచుతూ ఉన్నట్లయితే అమౌంట్ ఆఫ్ హీట్ క్వాంటిటీ రిక్వైర్డ్ కూడా పెరుగుతూ ఉంది. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ అమౌంట్ ఆఫ్ హీట్ క్వాంటిటీ ఈజ్ డినోటెడ్ బై Q. Q is directly proportional to delta T, where m is equal to constant. M means mass. So Q is directly proportional to delta T. That means amount of heat quantity absorbed is directly proportional to change in temperature. And this is second equation. And in the first equation we get Q is directly proportional to M, and in second equation we get Q proportional to delta T. From these first and second equations we can write Q is directly proportional to M into delta T. So to remove the proportionality constant, we have to multiply this M into delta T with a constant, that is S. So implies Q is equal M S into delta T. This S is called specific heat. This S is called specific heat. So this formula of specific heat is Q by M into delta T, where Q is the amount of heat required, M is the mass, and delta T is the change in temperature. What we have learnt in this video is we have to find out the specific heat. To find the specific heat, we have to take two beakers, and in first beaker you have to take 500 ml of water, and in second beaker you have to take 1000 ml of water, and these two water levels are at room temperatures, and we have to increase the water in first beaker to 100 degrees centigrade, and we have to increase the temperature of water in second beaker to 100 degrees centigrade. That means change in temperature in first case and change in temperature in second case is same. That means delta T, that means change in temperature, is equal constant. If mass is considered, mass is less in first case when compared to the second case, and so more amount of heat quantity is required to boil 1000 ml of water in second case. That means if mass is increased, amount of heat quantity required is also increases. That's why we can say that Q is directly proportional to M. Q means amount of heat energy required, and M is mass. So we can write it as amount of heat quantity required is directly proportional to its mass. So take another example, that is if mass is constant and we have to increase 1 liter of water to 50 degrees centigrade, and in second case same mass is increased to 100 degrees centigrade. That means change in temperature is more in second case. In the same way, amount of heat quantity is more in second case. Why? Because it takes more heat energy to change higher temperature if mass is constant. That means Q is if delta T is increases, if delta T increases, then amount of heat quantity required is also increases. That's why we can write it as Q proportional to delta T, where M is equal constant. That means amount of heat energy required is directly proportional to change in temperature when mass is equal constant. So from first and second equations we can write it as Q directly proportional to M into delta T, where Q is the amount of heat energy required and M is the mass and delta T is the change in temperature. So to remove this proportionality, so we have to multiply this with a constant, that is small s. That small s is called specific heat, and the formula for specific heat is S is equal Q by M into delta T. Now we have to define the specific heat. So in order to write the definition of specific heat, we have to write the formula of specific heat, that is S is equal Q by M into delta T, where S is the specific heat and Q is the amount of heat quantity absorbed and delta T is the change in temperature. So here 1 gram mass of a substance, ఇక్కడ 1 గ్రామ్ మాస్ ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ ఉందనుకుందాము. దీని యొక్క టెంపరేచర్ని మనం 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయాలి అంటే కొంత హీట్ ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. సో 1 గ్రామ్ మాస్ ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచాలి అంటే ఎంతైతే హీట్ క్వాంటిటీ ఇవ్వాలో దాన్నే స్పెసిఫిక్ హీట్ అంటారు. దట్ మీన్స్ ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ 1 గ్రామ్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఫర్ 1 degree rise in temperature, 1 degree centigrade rise in temperature is called specific heat. That means the amount of heat quantity required
for 1 gram mass of a substance for 1 degree centigrade rise in temperature is called specific heat. So definition is, it is the amount of heat quantity required for 1 gram mass of a substance for 1 degree centigrade rise in its temperature. Units of specific heat. So units of specific heats in SI system is, so first of all we have to write the formula of specific heat. Q is equal to ms into delta T, and S is equal to Q by m delta T. So in SI system, joules per kg Kelvin, and in CGS system, calorie per gram degree centigrade. Why? Because joules are the units of heat in SI system, and for mass it is kg, for temperature it is Kelvin. So these are the units and units of specific heat in SI system and in CGS system. Next topic is applications of specific heat. సో ఎప్పుడైనా సరే స్పెసిఫిక్ హీట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో ఆ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే హీట్ క్వాంటిటీని నెమ్మదిగా తీసుకుని హీట్ క్వాంటిటీని నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది. సో ఇఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ మోర్, దెన్ it takes the amount of heat quantity very slowly and it gives the amount of heat quantity very slowly. సో మనకి దొరికేటటువంటి సబ్స్టెన్సెస్లో వాటర్కి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది మిగిలినటువంటి సబ్స్టెన్సెస్ కన్నా. సో వాటర్ ఏం చేస్తుంది అంటే హీట్ క్వాంటిటీని నెమ్మదిగా అబ్జార్బ్ చేసుకుని హీట్ క్వాంటిటీని నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది అనమాట. So it absorbs heat quantity slowly and releases heat quantity slowly. సో అందువల్లనే మనకి వాషన్స్ ఎక్కడైతే ఉన్నాయో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్ అట్మాస్ఫియర్లో టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడం కోసం ఈ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ మనకి ఉపయోగపడుతుంది. సో వాటర్ హ్యాస్ more specific heat when compared to most of the substances. So it absorbs heat slowly and releases heat slowly. That's why if the surroundings in the nearby places of oceans absorbs heat slowly and releases heat slowly. Why? Because this water behaves like a storehouse of heat. And another example is samosa. So samosa looks like cool outside and it is very hot inside. Why? Because the ingredients in the samosa have more specific heat. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా వాటర్ మెలాన్ ఫ్రూట్ కూడా మనం రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన వెంటనే తన కూలింగ్నెస్ని ఎక్కువసేపు ఉంచుకోగలుగుతుంది. So if you brought watermelon fruit from the fridge, then it retains its coolingness. Why? Because watermelon fruit contains water inside. So water has higher specific heat, so it absorbs heat slowly and releases heat slowly. That's why it retains its coolingness even though it is brought from the refrigerator.